నేను ముఖ్యంగా రైతుల తరఫున మాట్లాడేది ఉంటే, రైతుల గురించి మాట్లాడాలంటే కార్డుకి ముందు రైతుల యొక్క సమస్యలని మొన్నటికి మొన్న రైతాంగం చేసినటువంటి నిరాహార దీక్షల్ని వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. కార్డు విషయాన్ని ఎందుకు తలకెత్తుకుంటున్నారంటే, ఏదో ఒక కార్డు ఇచ్చి మేమేదో వ్యవసాయ రంగానికి చేస్తున్నామని చెప్పుకోవడం తప్పు. వ్యవసాయ రంగాన్ని భిక్ష రూపంలో మార్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వ్యవసాయ రంగానికి సంబంధించి నేను ఒక నిజం చెప్పదలుచు. ఈ రోజు మనమంతా కలిసి, ఇక్కడ ప్యానెల్లో కూర్చున్న వాళ్ళు మనమంతా కలిసి మెయిన్ రోడ్ల మీదకి వెళ్ళిపోదాం, నేషనల్ హైవేల మీదకి వెళ్ళిపోదాం. ధాన్యం ఎంతమంది రైతులు రోడ్ల మీద పారబోసుకుంటున్నారు? ఈ పాలకులది కాదా? ఎందుకు మరి వర్షం పడగానే అవన్నీ కొట్టుకుపోతున్నాయి? ఈ పాపం పాలకులది కాదా? 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్, ఇప్పుడు పరిపాలిస్తున్న కాంగ్రెస్ ని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాం. రండి పోదాం, ఎప్పుడు వెళ్దాం, రోడ్ల మీదకి వెళ్దాం. దీనికి సమాధానం ఏమని చెప్తారు ఈ పాలకులు? అయితే మీరు ఏం కార్డు ఇవ్వదలుచుకున్నారు? ఎందుకు ఇవ్వదలుచుకున్నారు? రైతును మీరు డిఫైన్ చేశారా? హూ ఈజ్ ద ఫార్మర్? రైతు ఎవరు? ఇక్కడ ప్యానెల్ లో కూర్చున్న వాళ్ళు కూడా వాళ్ళ అధికార పార్టీల వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు డిఫైన్ చేశారు. ఒకరేమో ఒక పార్టీ వాళ్ళేమో కౌలుదారులు లేరు, కౌలుదారుకి లేదు, కౌలుదారికి హక్కే లేదని. ఒక పార్టీ వాళ్ళేమో కౌలుదారులు ఉన్నారు, కౌలుదారు కూడా రైతే, కౌలుదారికి మేము ఇస్తాము అని ఒక పెద్ద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బహిరంగ లేఖ రాస్తారు, ఇప్పుడు 0 చేస్తారు. ఇంకొక వాళ్ళేమో మిగతా వాళ్ళంతా విడిపోతూ ఉంటారు. రైతాంగం గురించి మాట్లాడుతూ మేము ఏకంగా ప్రశ్నిస్తున్నాం. రైతులకు ఈ పాలకులు చేసింది శూన్యం, శూన్యం, శూన్యం. ఈ పాలకులు ఏమనుకుంటున్నారంటే, రైతులను తమ యొక్క ఓటు బ్యాంకుగా మార్చుకుందాం, వాళ్ళకు 10,000 రూపాయలు ఇచ్చేద్దాం. ఏంటిదండి ఇవ్వడం? మీరు రైతును భిక్షగాడి చేస్తారా? రైతును తన కాళ్ళపై తాను నిలబడగలిగి తాను ఇచ్చేవాడిగా తయారు చేయాలి. మనం ప్రభుత్వం తీసుకునే వాళ్ళ ఇక్కడ ఈ కార్డు విషయానికి వస్తున్నప్పుడు నేను చెప్తాను, కార్డు విషయము అవసరమా లేదా అనే చర్చలో నేను మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వానికి చెప్తున్నది ఏంటంటే, మొదలు మీరు రైతాంగానికి ఏం చేయదలుచుకుంటున్నారు? రైతును మీరు డిఫైన్ చేయండి. రైతు ఎవరు? 100 ఎకరాలు ఉన్నవాడు రైతా? 100 ఎకరాలు ఉండి వ్యవసాయం చేయని వాడు రైతా? 2 ఎకరాలు ఉన్నవాడు వ్యవసాయం చేయకుండా మరి పడవ పెట్టిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరు మీద మరి జరుగుతున్నటువంటి మోసాలు, తర్వాత వీటన్నిటికీ రైతులకు జరుగుతున్నటువంటి రైతు యొక్క భూమిని తీసుకునే అవకాశం ఉందా? రైతును డిఫైన్ చేయకుండా, రైతును మనము నిర్వచించకుండా, రైతు యొక్క భూమిని నిర్వచించకుండా, రైతు యొక్క హక్కులను నిర్వచించకుండా, రైతుకు కావాల్సిన అవసరాలు నిర్వచించకుండా, రైతులకు కావాల్సినటువంటి ఎరువులను నిర్వచించకుండా, రైతుకు కావాల్సినవన్నీ ఇవ్వడానికి వాటికి కావాల్సిన నిర్వచించకుండా, మీరు ఏదో నేను మెడలో వేసుకోవడానికి ఒక కార్డు ఇస్తా అంటే సరిపోదు. ఈ రోజు రైతాంగం బాధపడుతున్న విషయంలో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఈ రోజు ధాన్యం అంతా రోడ్ల మీద ఉంది, వర్షం పడితే గుండె గుబ్బేలు అంటుంది. ఎక్కడండి ధాన్యం? ఎక్కడ నారబోసుకోవాలి చెప్పమనండి 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వాన్ని నేను ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను. కాబట్టి నేను ఇప్పుడు ఏమడుగుతున్నామంటే, గుండె గుబేలు అనిపించే రైతాంగాన్ని మనం తయారు చేస్తున్నాం. ఒక్క డిజాస్టర్ వస్తే, డిజాస్టర్ అంటే ఇప్పుడు ఒక్కసారి గనక గాలివాన వస్తే మొత్తానికి మొత్తం మన మామిడి మొత్తం రాలిపోతే రైతాంగాన్ని ఎవరు ఆదుకుంటారు? డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉందా? రైతుకి ఏమైనా మనం భరోసా ఇవ్వగలిగినామా? రైతుకు బీమా ఇవ్వగలిగినామా? ఇవ్వలేదు. రైతు చచ్చిపోతే బీమా ఇస్తారట. ఇదేంటి నాకు అర్థం కాదు. రైతు చచ్చిపోతే పైసలు ఇస్తామంటారు. రైతు చచ్చిపోతే పైసలు ఇవ్వడం కాదు, రైతు యొక్క పంటకి మీరు బీమాని, రైతు పంటకి బీమాని ఇచ్చిందా ఈ ప్రభుత్వం? నేను ఇప్పుడు అడుగుతున్నాను, రైతు పంటకు బీమాని ఎందుకు ఇవ్వలేకపోయింది ఈ ప్రభుత్వం? ఆ రోజు రైతు బీమా యోజనని మేము పక్కన పెడుతున్నామని తెలంగాణ ప్రభుత్వం. అన్ని ప్రభుత్వాలు కలిసి ఈ రోజు రైతుని ఏకపక్షంగా భిక్షగాడిని చేసి, మీకు ఒక కార్డు ఇస్తాం, మీకు ఒక అది ఇస్తాం, మీకు 10,000 ఇస్తాం, మేము రైతును రాజు చేసినాం. ఎక్కడ చేసినాం రైతును రాజు? ధాన్యం అంతా రోడ్ల మీద పోతుంటే రైతును రాజ్యం చేసినారా? రైతులు మొత్తం సంవత్సరాల కొద్ది రైతాంగ పోరాటాన్ని మణిమర్పిస్తూ భారతదేశంలో ఒక విప్లవాత్మకంగా చేపట్టిన రైతు ఉద్యమం జరుగుతుంటే, రైతు ఉద్యమం జరిగిన భారతదేశంలో రైతు పట్ల మీ వివక్షత, మీకు కార్డు ఇచ్చి మీరు పక్క జరుపుకుంటారా?
ఇది కాదండి, ఇదన్నీ డైవర్షన్ పాలిటిక్స్. స్వామినాథన్ రిపోర్ట్ మీరు ఏమాత్రం చేయగలిగింది? ఈ పాలక పక్షాలకి లేదా ఈ ప్రతిపక్షాలకి నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే రైతులతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధం కావాలి. స్వామినాథన్ రిపోర్ట్స్ తీసుకొని ముందుకు కదలాలి. ఏం మాట్లాడుతున్నారు? భిక్షగాళ్ళని చేసినాం, మేము 10,000 ఇచ్చినాం, మేము 15,000 ఇచ్చినాం, ఏం మాటలండి బట్టి నాకు అర్థం కాదు. రైతుకు కావాల్సిన ఈ రోజు భూమి కూడా లేదు. ఈ రోజు కౌలు రైతుల గురించి ఎవరు మాట్లాడుతున్నారు? కౌలు రైతే లేదన్నటువంటి 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ప్రభుత్వమా? ఈ రోజు నేను ప్రతిపక్షంలో ఉండి ఈ రోజు నేను మొత్తం ఇచ్చేస్తున్నా అని చెప్పిన రేవంత్ రెడ్డి కౌలు రైతు గురించి మాట్లాడు. ఏం పాలకులండి? రైతుల గురించి మీకు ఎక్కడ ఉంది? కాబట్టి బీజేపీ ప్రభుత్వం అయినా, బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా రైతుల పట్ల చిత్తశుద్ధి కలిగి లేదు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉండాలంటే భూమి మరొకసారి మీ వద్దకు భూమి నిర్వచించండి, భూమి మీద ఉన్నటువంటి హక్కు నిర్వచించండి. హక్కు తర్వాత వాళ్ళు ఏ వ్యవసాయం చేసుకుని నిర్వచించండి, వాళ్ళకి కావాల్సిన ఎరువులు నిర్వచించండి, వాళ్ళకి కావాల్సినటువంటి పంటకు సంబంధించినటువంటి పంటకు నిర్వచించండి. మార్కెట్ యార్డ్ లో ఒక్క నిమిషం అండి, మార్కెట్ యార్డ్ లో దోపిడీ జరుగుతుంది. మార్కెట్ యార్డ్ లో దోపిడీ ఏ పాలకులు కూడా ఏమి చేయలేకపోవాలని సిగ్గు. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి జితేందర్ గారి దగ్గర వెళ్దాం. బీజేపీ నాయకులైనటువంటి జితేందర్ గారు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎంత ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రైతు సంబంధించింది ఒక పోరాట యోధుడిగా పేరుగాంచిన సాదిక్ అలీ గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు. వారి రైతు సమస్యల పట్ల పెద్ద అవగాహన కూడా ఉంది. ఈరోజు వాస్తవానికి చూస్తే ఈ 2-3 రోజుల వడగండ్ల వాన